విజయ్ దేవరకొండ 12th సినిమా. ఈ సినిమా మాత్రం పక్కా హిట్ అనే విధంగా అయితే ఆయన పోస్టర్ చూసినప్పటి నుంచి అందరూ అదే మాట్లాడుకుంటారు. ఇక ఇప్పుడు మాత్రం ఒక కొత్త విషయం తెలుస్తుంది. ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్లో డబ్బింగ్ ఎన్టీఆర్ ఇవ్వబోతున్నారట. అండ్ అదేవిధంగా తమిళ్లో సూర్య మరియు ఇటు రణబీర్ కపూర్ ఏమో హిందీలో. కానీ ఒక పోస్టర్ మాత్రం సోషల్ మీడియా తెగ వైరల్గా మారింది. అదే ఈ పోస్టర్. సో ఏమంటారు ఈ సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఈ సినిమా విజయ్ దేవరకొండ 12th సినిమా టీజర్ అయితే రాబోతుంది. దాంతోపాటు టైటిల్ అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు. సో మరి ఆ టీజర్కి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎన్టీఆర్ గారు ఇస్తున్నారు. మరి తమిళ్లో సూర్య గారు, అట్లానే హిందీలో రణబీర్ కపూర్ గారు ఇస్తున్నారు అనమాట. సో మరి ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా పైన ఫుల్ క్రేజీగా ఉన్నారు. ఎందుకంటే మరి విజయ్ దేవరకొండ కూడా ఒక మంచి స్టార్డమ్ ఉంది. అతను కూడా మరి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నారు కాబట్టి ఆ టీజర్ పైన అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మరి ఆ టీజర్ అయితే వస్తుంది అని ట్రెండింగ్లోకి అయితే వచ్చేసింది ఫుల్గా. సో మరి అసలు ఏ టైప్లో ఉంటుంది టీజర్, ఈయన ఎందుకు వాయిస్, వీళ్ళందరూ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది వాయిస్, అంటే అంత గ్రాండ్ ఎలివేషన్ ఉంటుందా హీరోకి అనేది దానికోసం అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు. మరి దీనికోసం అయితే ఎన్టీఆర్ గారితో మాట్లాడి అటు నాగవంశీ గారు, విజయ్ దేవరకొండ గారు ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి ఆయన కలిసి ఆయనతో అయితే మంచి టైం అయితే స్పెండ్ చేశామని ఆయన అయితే షేర్ చేశారనమాట ట్విట్టర్లో. అసలు తారక్ అంతా ఇంతసేపు గడుపుతానని నేను అనుకోలేదు అనే విధంగా, అలాగే ఇంత టైం నాకు వస్తుంది, చాలా హ్యాపీగా ఉంది, చాలా మంచి మూమెంట్స్ షేర్ చేసుకున్నాం అని చెప్పి అయితే ఆయన షేర్ చేశారు ట్విట్టర్ ద్వారా. సో మరి విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ అట్లానే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అంతా కలిసి ఈ సినిమా టీజర్ కోసం అయితే విపరీతంగా వెయిట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు అతి త్వరలో అంటే February 12th ఈ టీజర్ అయితే రాబోతుంది. సో మరి ఎలా ఉండబోతుంది ఏంటని అయితే ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నారు. టైటిల్ కూడా అదే టీజర్తో పాటు వస్తుందని అంటున్నారు. మరి చూద్దాం అసలు ఎలా ఉండబోతుంది. ఇంతమంది హీరోలతో ఇప్పించారు అంటే ఖచ్చితంగా ఏదో మంచి కంటెంట్ అయి ఉంటుంది. మరి ఈసారి విజయ్ దేవరకొండ డెఫినెట్లీ హిట్ కొట్టడానికే పూనుకున్నారని చెప్పి తెలుస్తుంది. సో మరి చూద్దాం అసలు ఏ జోనర్లో తీస్తున్నారు, ఎలా హిట్ కొట్టబోతున్నారు.